మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. 8 రోజులుగా యూరియా కోసం తిరుగుతూ ఉన్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకటం లేదని రామాయంపేట హైదరాబాదు జాతీయ రహదారిపై బైఠాయించారు. అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తున్న తమకు సకాలంలో యూరియా అందక పంట పొలాలన్నీ ఎర్రబారుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇకరైనా సంబంధిత అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇదివరకే లక్షల అప్పులున్నాయి. అప్పులు కట్టలేకనే చేస్తున్నాం. ఈ యూరియా దొరకలేక ఇట్లా మందు తాగి సత్యనాయం ఉన్నది. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఏం మరేమాది చేస్తున్నారు? ఈ రైతులు ఏం కావాలి, ఏం తాగి ఏం తీసుకొస్తారు, ఎట్లా బతారు? ఇదంతా ఎట్లయితే ఓటేసేదానికి ఇంటింటికి తిరుగుతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి మందు బస్తా ఇప్పిస్తలేరు. వీళ్ళు ఏడవన్నారు, ఏడున్నారు. హెచ్చ కప్పుకొని పంట అయిపోతుందా? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నేను 3 గంటలకు వచ్చినా. 3 గంటలకు వచ్చినాం. మొన్న సోమవారం నాడు, మొన్న శనివారం నాడు ఉండి పోయినాం. ధర్మారం పోతే దొరకలేదు. ఈడికి 2 సుళ్ళు తిరిగినా దొరకలేదు. ఇవాళ 3 గంటలకు వచ్చినా ఈయన ఇవాళ రాదని అంటారు. నేను ఏం చేయాలి? అక్కనేపేటకు వస్తుంది, ధర్మారం వస్తుంది, దౌలతాబాద్ వస్తుంది, నాసింగ్ వస్తుంది, చేవుటకు వస్తుంది. ఇంత పెద్ద రామంపేట మండలానికి 8 రోజులు మాకు చెప్పబట్టి సోమవారం వస్తుంది, రైతులు వచ్చారు సోమవారం అని చెప్పారు. ఇంతమంది రైతులు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి చెప్పు? 8 రోజుల ఇంత పెద్ద మండలానికి ఒక లారీ చెప్పి ఈ రాజకీయ నాయకులు, ఈ లీడర్ ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మాకు ఆవేదన ఇప్పుడు మొత్తం వాళ్ళని పొట్టకొచ్చినాయి. ఒకసారి అల్లకపోతే ఎట్లా రైతులు బతుకుడు ఎట్లా అని చెప్పారు. రైతులము మేము ఎట్లా బతుకుతాము? పొలాలు చేసుకొని అప్పుల బాధకు సస్తున్నాం. మేము పొలాలు అన్ని ఎర్రబడుతున్నాయి. మేము ఏ ఊరు తిరుగుతున్నాము మందు సంచుల కోసము. మాకు మందు సంచులు దొరుకుతలేవు. మేము ఎట్లా చేద్దామని అనుకుంటున్నాం, ఆలోచన చేస్తున్నాము. రాబడి వస్తుందని 15 రోజుల దొరుకుతాడు, అట్లయినా ఇస్తలేడు. ఇంకా